మీరెప్పుడైనా సొరకాయని తాలింపు చేసుకొని తింటే ఒకసారైతే కామెంట్ చేయండి ఎలా ఉంటదో. అసలు మ్యాటర్ ఏందంటే ఈరోజు పొద్దున్నే అయితే మా టీవీ దగ్గర అయితే ఈ సొరకాయ అయితే కనిపించింది నాకైతే. మా అమ్మని దీన్ని ఏదో ఒకటి చేయమని చెప్పాను నేను. సరే తాలింపు చేస్తానని చెప్పింది మా అమ్మ. నేనైతే దీన్ని ఎలా కట్ చేస్తారో ఒకసారి అయితే రికార్డ్ చేద్దాం అనుకోండి వీడియోని. మా అమ్మ అయితే నేను వచ్చేలోపలైతే దీన్ని అయితే కట్ చేసేసింది. ఇంకా తాలింపు చేసుకోవాలంటే మొత్తానికైతే ఇంత చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. మా అమ్మకి పనికి టైం అయిపోతుందని చెప్పి కొంచెం పెద్ద పెద్దగా అయితే కట్ చేసేసింది. మీరు మాత్రం చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోండి వీటిని. ఇంకా అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని అయితే మనం నీట్‌గా అయితే ఉడకబెట్టుకోవాలి. మొత్తానికైతే మన సొరకాయ అయితే ఉడుకుతా ఉంది చూడండి మీరే. ఇవి బాగా ఉడికినాక మనం పొయ్యి మీద అయితే పెనం పెట్టుకొని మనకు సరిపడా నూనె అయితే పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కగానే కొంచెం ఆవాలైతే వేయాలి. వేసినాక కొంచెం తెల్లగడ్డని దంచుకొని అయితే వేసుకోవాలి దాంట్లో. ఇంకా నా తెల్లగడ్డని కొంచెం గోల్డ్ ఫ్లేమ్ లోకి ఎగించుకొని ఇంకా మనం ఉడకబెట్టుకున్న సొరకాయని అయితే దాంట్లో వేసేయాలి. ఇంకా అలా కాసేపు దాన్ని వేగించి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా అలా కలుపుతూ మనకు సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి అయితే వేసుకోవాలి దాంట్లో. ఇంకా అలా వేసుకున్న వాటిని అయితే బాగా మిక్స్ చేయాలి. ఇంకా మిక్స్ చేసి మన తాలింపు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నాకైతే దాన్ని చూస్తా ఉంటే ఆత్రం అయితే ఆగలేదు. అందుకని చెప్పి ఒక ప్లేట్లో అయితే అన్నం వేసుకొని కొంచెం సొరకాయ వేసుకొని దాన్ని కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం సరిగ్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి తాలింపు చేసుకొని టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.